రష్మిక మందన భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత ప్రాచుర్యం పొందిన నటీమణుల్లో ఒకరు. తన నవ్వుతో మరియు నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న రష్మికను నెటిజన్లు ముద్దుగా నేషనల్ క్రష్ అని పిలుచుకుంటారు. రష్మిక గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. కర్ణాటకలోని విరాజ్పేట, కొడగు జిల్లాలో 1996 ఏప్రిల్ 5న జన్మించారు. తండ్రి మదన్ మందన. ఆయనకు విరాజ్పేటలో కాఫీ తోటలు మరియు ఒక ఫంక్షన్ హాల్ ఉన్నాయి. తల్లి సుమన్ మందన. రష్మిక ఎదుగుదలలో ఆమె తల్లి పాత్ర చాలా కీలకం. చెల్లెలు షిమన్ మందన రష్మిక కంటే చాలా చిన్నది. రష్మికకు తన చెల్లెలు అంటే చాలా ప్రాణం. రష్మిక చిన్నతనమంతా కూర్గ్ మరియు మైసూర్ ప్రాంతాల్లోనే గడిచింది. ఆమె తన ప్రాథమిక విద్యను విరాజ్పేటలోని కూర్గ్ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశారు. ఆ తర్వాత మైసూర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్లో ప్రీ యూనివర్సిటీ చదువుకున్నారు. బెంగళూరులోని రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ నుంచి సైకాలజీ, జర్నలిజం మరియు ఇంగ్లీష్ లిటరేచర్లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. సినిమాల్లోకి రాకముందు రష్మికకు చిన్నప్పటి నుండి చదువుతో పాటు మోడలింగ్ మీద కూడా ఆసక్తి ఉండేది. 2014లో ఆమె క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ పోటీలో పాల్గొని విజేతగా నిలిచారు. ఈ విజయమే ఆమెకు సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది. రష్మిక మందన సినిమాల్లోకి రావాలని ముందుగా పక్కా ప్లాన్తో ఏమీ అనుకోలేదు. నిజానికి ఆమె జీవితంలో అదృష్టం అనుకోకుండా వచ్చింది అని చెప్పుకోవాలి. ఆమె నటిగా మారడానికి బలమైన కారణాలు ఉన్నాయి. కాలేజీ రోజుల్లో రష్మికకు మోడలింగ్ అంటే ఇష్టం ఉండేది. కేవలం సరదా కోసం మరియు తన ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించుకోవటానికి ఆమె క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ 2014 పోటీలో పాల్గొంది. ఆ పోటీలో ఆమె గెలవడం తన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ పోటీలో గెలిచిన తర్వాత రష్మిక ఒక వాణిజ్య ప్రకటనలో నటించింది. కిర్రిక్ పార్టీ చిత్ర బృందం దృష్టి ఆమెపై పడింది. దర్శకుడు రిషబ్ శెట్టి, హీరో రక్షిత్ శెట్టి తమ సినిమా కోసం కొత్త ముఖం కోసం వెతుకుతున్నప్పుడు రష్మిక ఫోటోను చూశారు. వారు ఆమెను ఆడిషన్స్ కు పిలిచినప్పుడు రష్మికకు నటనపై పెద్దగా అవగాహన లేదు. కానీ ఆ ఆడిషన్లో ఆమె ప్రదర్శన నచ్చడంతో వెంటనే సెలెక్ట్ చేశారు. సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల్లో సినిమాలంటే కొంచెం భయం ఉంటుంది. కానీ రష్మిక తండ్రి మదన్ మందన ఆమెకు పూర్తి మద్దతు ఇచ్చారు. నీకు నచ్చిన రంగంలో ప్రయత్నించు, మేము ఉన్నాం అని ఆయన ఇచ్చిన ధైర్యం రష్మికను వెండితెర వైపు అడుగులు వేయించింది. ఆమె డిగ్రీలో సైకాలజీ చదవడం వల్ల మనుషుల హావభావాలను అర్థం చేసుకోవడం సులభమైందని, అది తనకు నటనలో సహాయపడుతుందని ఆమె పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. మొదట సినిమా చేస్తున్న సమయంలోనే కెమెరా ముందు ఉండటం, పాత్రలో పరకాయ ప్రవేశం చేయటం ఆమెకు బాగా నచ్చేసింది. దాంతో నటననే తన కెరీర్గా మార్చుకోవాలని నిర్ణయించుకుంది. మొత్తానికి ఒక చిన్న మోడలింగ్ పోటీ రష్మికను ఇవాళ దేశం గర్వించే నటిగా మార్చింది. రష్మిక మందన సినీ ప్రయాణం చూడ్డానికి చాలా కలర్ఫుల్గా కనిపించినా ఆ స్థాయికి చేరుకోవడానికి ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. అదే సమయంలో ఆమెను గోల్డెన్ లెగ్ అని పిలిచేలా కొన్ని అదృష్టాలు కూడా ఆమెను వరించాయి. చాలా మంది నటీమణులు గుర్తింపు కోసం ఏళ్ల తరబడి వేచి చూడాలి. కానీ రష్మికకు తన మొదటి కన్నడ సినిమా కిర్రిక్ పార్టీతోనే ఓవర్ నైట్ స్టార్డమ్ వచ్చింది. తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమా చలో సూపర్ హిట్ అవ్వడం, ఆ వెంటనే గీతా గోవిందం ఇండస్ట్రీ హిట్ కావడంతో రష్మిక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. సోషల్ మీడియాలో ఆమె ఎక్స్ప్రెషన్స్కి ఫిదా అయిన నెటిజన్లు ఆమెను నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా మార్చేశారు. ఇది ఆమెకు బాలీవుడ్ అవకాశాలు రావడానికి బాగా ప్లస్ అయింది. అల్లు అర్జున్ సరసన పుష్పలో శ్రీవల్లిగా నటించడం ఆమె కెరీర్లోనే అతిపెద్ద అదృష్టం. ఈ సినిమాతో ఆమె క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. రష్మిక మాతృభాష కొడవ. తెలుగు, తమిళం, హిందీ భాషలు ఆమెకు రావు. కానీ పట్టుదలతో స్వయంగా నేర్చుకుని తన సినిమాలకు తనే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. దీనికోసం ఆమె ఆరంభంలో చాలా శ్రమించారు. ట్రోలింగ్, విమర్శలు. రష్మిక ఎదుర్కొన్న అతిపెద్ద కష్టం సోషల్ మీడియా నెగిటివిటీ. ఆమె నిశ్చితార్థం క్యాన్సిల్ అయినప్పుడు ఆమెపై చాలా విమర్శలు వచ్చాయి. కన్నడ ఇండస్ట్రీకి గౌరవం ఇవ్వడం లేదని కొందరు చేసిన ట్రోల్స్ ఆమెను మానసికంగా ఇబ్బంది పెట్టాయి. స్టార్డమ్ పెరిగే కొద్దీ విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వచ్చింది. ఒకే సమయంలో వేర్వేరు భాషా చిత్రాల్లో నటిస్తూ నిరంతరం విమాన ప్రయాణాలు చేస్తూ గడపడం శారీరకంగా చాలా అలసటను ఇస్తుంది. సోషల్ మీడియాలో ఆమె లుక్స్ గురించి, నవ్వు గురించి కొందరు చేసే కామెంట్లను తట్టుకొని ఎప్పుడూ పాజిటివ్గా ఉండటం ఆమెకు ఒక పెద్ద ఛాలెంజ్. రష్మిక మందన వ్యక్తిగత జీవితం గురించి మీడియాలో మరియు సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఆమె నిశ్చితార్థం, రూమర్స్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రష్మిక తన మొదటి సినిమా కిర్రిక్ పార్టీ సమయంలో తన కోస్టార్ రక్షిత్ శెట్టితో ప్రేమలో పడ్డారు. 2017లో వీరిద్దరికి ఘనంగా నిశ్చితార్థం జరిగింది. కానీ ఏడాది తిరగకముందే 2018లో ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. దీనిపై రష్మిక నేరుగా ఎప్పుడూ స్పష్టత ఇవ్వలేదు. కానీ వారిద్దరి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు మరియు కెరీర్ పరంగా ఎదురైన కొన్ని ఇబ్బందుల వల్ల పరస్పర అంగీకారంతో విడిపోయినట్లు సమాచారం. ఆ సమయంలో కన్నడ నెటిజన్ల నుండి రష్మిక తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. గత కొన్నేళ్లుగా రష్మిక పేరు ఎక్కువగా వినిపిస్తున్నది టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతోనే. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం మొదలైంది. వీరిద్దరూ కలిసి వెకేషన్లకు వెళ్తున్నారని, ఒకే రకమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటోలు షేర్ చేయడం, ఒకరి ఇంట్లో ఒకరు పండుగలు జరుపుకోవడం వంటి విషయాలు చూసి అభిమానులు వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని నమ్మారు. హిందీ సినిమాల్లోకి వెళ్ళాక కొంతమంది బాలీవుడ్ నటులతో కూడా ఆమె పేరు ముడిపడింది. కానీ విజయ్తో ఉన్న రూమర్స్ అంత బలంగా ఏవీ లేవు. విజయ్ దేవరకొండ, రష్మిక మందనల ప్రేమ ప్రయాణం ఒక అందమైన సినిమా కథలా సాగింది. చాలా ఏళ్ల నిరీక్షణ తర్వాత వీరిద్దరూ ఫిబ్రవరి 26, 2026న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరి పరిచయం 2018లో గీతా గోవిందం సినిమా సెట్స్లో మొదలైంది. ఆ సినిమాలో వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి అప్పుడే వీరు ప్రేమలో ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలో మళ్లీ కలిసి నటించారు. అప్పటి నుండి వీరిద్దరూ వెకేషన్లకు వెళ్లటం, జిమ్లో కలిసి కనిపించడం వంటివి వార్తల్లో నిలిచేవి. ఇన్నాళ్ళు మీడియా అడిగిన ప్రతిసారి మేము కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెబుతూ తమ ప్రేమను చాలా రహస్యంగా ఉంచారు. కానీ అభిమానులు వీరిని విరోష్ అని ముద్దుగా పిలుచుకుంటూ పెళ్లి వార్త కోసం ఎదురుచూశారు. అత్యంత సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరిగింది. ఈ పెళ్లిలో 2 రకాల సాంప్రదాయాలను పాటించారు. విజయ్ కోసం తెలుగు పద్ధతిలో పూజలు, రష్మిక కోసం ఆమె మాతృభూమి అయిన కూర్గ్ సాంప్రదాయాలను నిర్వహించారు. కేవలం 100 మంది అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. సెక్యూరిటీని చాలా కఠినంగా ఉంచి ఫోటోలు లీక్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మార్చి 4, 2026న హైదరాబాద్లో జరిగిన రిసెప్షన్ ఒక వేడుకలా సాగింది. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, మహేష్ బాబు, నాగార్జున వంటి టాలీవుడ్ దిగ్గజాలతో పాటు బాలీవుడ్ నుంచి కూడా పలువురు తారలు హాజరయ్యారు. రిసెప్షన్లో రష్మిక నల్లటి మరియు గోల్డ్ బార్డర్ ఉన్న ఎరుపు రంగు పట్టుచీరలో హెవీ టెంపుల్ జ్యువెలరీతో మెరిసిపోగా విజయ్ రాయల్ లుక్లో కనిపించారు. పెళ్లికి ముందే ఈ జంట ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి వ్యక్తిగతంగా ఆహ్వానించడం ఆ సమయంలో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. పెళ్లి తర్వాత కూడా రష్మిక మందన, విజయ్ దేవరకొండ ఇద్దరూ తమ వృత్తిపరమైన బాధ్యతలతో చాలా బిజీగా ఉన్నారు. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి నటించబోయే ఒక భారీ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ జంట అభిమానులకు అతిపెద్ద గుడ్ న్యూస్. పెళ్లి తర్వాత రష్మిక, విజయ్ కలిసి నటిస్తున్న సినిమా రణబాలి. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 11, 2026న విడుదల కానుంది. వీరిద్దరూ వెండి తెరపై మళ్లీ కలిసి కనిపించడం విశేషం. పెళ్లి తర్వాత ఆమె నటించబోయే చిత్రాల మీద ఒక లుక్కేద్దాం. రష్మిక ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎదిగే క్రమంలో వరుస పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. పుష్ప 2 విజయం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో 3వ భాగం కోసం రష్మిక సిద్ధమవుతున్నారు. ఇది 2027 చివర్లో లేదా 2028లో వచ్చే అవకాశం ఉంది. బాలీవుడ్ లో షాహిద్ కపూర్ సరసన రష్మిక నటిస్తున్న రొమాంటిక్ కామెడీ చిత్రం కాక్టైల్ 2 ఇది జూన్ 19, 2026న విడుదలకు సిద్ధమవుతోంది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న తెలుగు సినిమా మైసా. ఇక అట్లీ దర్శకత్వంలో రాబోయే రాకా అనే క్రేజీ ప్రాజెక్ట్ లో రష్మిక హీరోయిన్ గా కనిపించబోతున్నట్టు టాక్.